బంగారం ధర అంతకంతకు పెరుగుతూ పోతోంది. బంగారంతో పాటు వెండి కూడా భారీగా పెరుగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర ప్రస్తుతం 1,09,350 రూపాయలకు చేరింది. ఇక 1,24,000 రూపాయలకు పెరిగిపోయింది కేజీ వెండి ధర. షేర్ మార్కెట్ నుంచి బులియన్ మార్కెట్ కి ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతూ ఉండడంతో బంగారం వెండి ధరలు భగ్గుమంటున్నాయి. మరోవైపు రూపాయి బలహీనపడటం వల్ల దిగుమతి ధరపై ప్రభావం కనిపిస్తోంది. పండుగలు పెళ్లిళ్ల సీజన్ ఒకవైపు, బంగారం ధర ఇంకా పెరుగుతుందన్న వదంతుల వల్ల డిమాండ్ అమాంతం పెరిగిపోయి బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. మరోవైపు ఈ ఏడాది 42% పెరిగింది వెండి ధర. కమోడిటీ మార్కెట్ నుంచి వ్యాపారులు డెలివరీస్ తీసుకుంటూ ఉండడం కూడా మరొక కారణంగా కనిపిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల్లో వెండి వినియోగం చాలా కీలకం కాబోతోంది. 7 ఏళ్లుగా వెండి తయారీ డిమాండ్ కి మధ్య గ్యాప్ పెరిగిపోతోంది. 2025లో 120 మిలియన్ నుంచి 240 మిలియన్ ఔన్స్ల షార్టేజ్ కు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే 2021 నుంచి 2025 వరకు 800 మిలియన్ ఔన్స్ల డెఫిసిట్ కనిపిస్తోంది. 2028 నాటికి వెండి ధర 2 లక్షలు దాటే అవకాశం ఉంది. మరోవైపు ఏడాదిలోనే రెట్టింపైపోయింది ప్లాటినం ధర కూడా. సో బంగారం వెండి ధరలు అలా పైకి పోతూనే కనిపిస్తున్నాయి. మరి భవిష్యత్తులో అసలు బంగారం అనేది సామాన్యుడికి అందని ద్రాక్షగా మారిపోయే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సుకుమార్, ఇంకేంటి బంగారం వెండిని మర్చిపోమని చెప్తారా? ప్రతిష, ముఖ్యంగా మనకి కొన్ని దేశాల్లో, ఎస్పెషలీ అమెరికా కావచ్చు, జర్మనీ కావచ్చు, ఇటలీ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, పోర్చుగల్ కావచ్చు, ఇలాంటి దేశాలన్నింటిలో కూడా ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వల కన్నా బంగారం నిల్వలు ఎక్కువగా పెట్టుకున్న పరిస్థితి. అంటే దాదాపు 67 నుండి 68% వరకు కూడా ప్రతి దేశం హోల్డ్ చేస్తున్న పరిస్థితి. దీన్ని బట్టి చూస్తే ఇప్పుడున్న కరెన్సీస్ కావచ్చు, స్టాక్ మార్కెట్స్ కావచ్చు, మిగిలిన అన్ని ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ కన్నా కూడా ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ట్రెజరీలో బంగారాన్ని ఎక్కువగా నిల్వ చేసుకున్నట్టుగా మనకు క్లియర్గా కనిపిస్తుంది. దీనివల్ల రాబోయే రోజుల్లో ఏదైతే తయారీ అవుతున్న బంగారం ఉందో అది ఇంతకుముందు ప్రజలు కొనేవాళ్ళు, కాకపోతే ఇప్పుడు దేశాలు కొంటున్నాయి. సో దీనివల్ల రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బంగారం ధర మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దాంతోపాటు మనకి ఇండియాలో ఒకవైపు మనకి డాలరు రోజు రోజుకి పెరుగుతుండడం, రూపాయి డిప్రిషియేట్ అవుతుండడం, ప్లస్ పండగల సీజన్ కావచ్చు, పెళ్ళిళ్ళ సీజన్ కావచ్చు, ఇవన్నీ కూడా మొదలయ్యాయి. కాబట్టి ఈ ప్రభావం మన భారతదేశంలో కూడా బంగారం ధరల మీద చూపించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరోవైపు ఎవరికి తెలియని విధంగా సిల్వర్ కూడా విపరీతంగా పెరుగుతుంది. ఎందుకంటే డెలివరీస్ తీసుకుంటున్న పరిస్థితి కమోడిటీ మార్కెట్స్లో కావచ్చు, మిగిలిన వాటిల్లో కావచ్చు, శాటిలైట్ల నుండి మనకి సోలార్ ప్యానల్స్ దగ్గర నుండి ఎలక్ట్రికల్ వెహికల్స్ వరకు కూడా ఎక్కువగా సిల్వర్ని కన్జ్యూమ్ చేస్తున్నాయి. కాబట్టి ఈ డిఫరెన్స్ కూడా మనకు ఎక్కువ కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో 2 లక్షల వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నట్టుగా మనకి రిపోర్ట్స్ వస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే రాబోయే 1-2 సంవత్సరాల్లోనే వెండి దాదాపు 2 లక్షల వరకు కూడా టచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా బంగారం వెండితో పాటు ప్లాటినం గత సంవత్సరం నుంచి ఇప్పటివరకు బంగారం 1 లక్ష దాటిన తర్వాత కొన్ని వార్తలు వచ్చాయి. కంగారు పడి ఇప్పుడు కొనేద్దు, కొన్ని రోజులు వెయిట్ చేస్తే మళ్ళీ బంగారం ధర తగ్గుతుందని. కానీ చూడబోతుంటే ఇంకా పెరిగేలాగా కనిపిస్తోంది. ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ లో గోల్డ్ కొనడం ఎంతవరకు కరెక్ట్? ప్రతిష, ముఖ్యంగా మనకి ఇంటర్నేషనల్ మార్కెట్లో అంత డిమాండ్ లేదు, కానీ భారతదేశంలో రూపాయి డిప్రిషియేట్ అవుతుండడం వల్ల ఇక్కడ బంగారం విపరీతంగా పెరుగుతుంది. మరోవైపు డొమెస్టిక్ కన్జంప్షన్ ఏదైతే పెళ్ళిళ్ళు ప్లస్ దీపావళి ఇవన్నీ కూడా రాబోతున్నాయి. కాబట్టి వీటిల్లో బంగారం కొనేది ఒక ఆచారంగా వస్తుంది. కాబట్టి వీటికి సంబంధించిన డిమాండ్ ఇక్కడ పెరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 1,00,000 వచ్చిన తర్వాత విపరీతంగా సెల్లింగ్ వస్తుంది అని మార్కెట్స్ ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కూడా 1,00,000 రూపాయల దగ్గర ఎవరు అమ్మకాల వైపు రాకుండా అక్కడ కూడా కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో బంగారం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, కానీ తగ్గే అవకాశాలు మాత్రం మనకు చాలా తక్కువగా అనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుకుమార్.